ఒక భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పెట్టి అదేవిధంగా మనకి ప్రాధాన్యత అదేవిధంగా కొనసాగించాలని మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొనసాగించాలని కోరుకుంటూ కొనసాగిస్తారని ఆశిస్తూ తెలియజేస్తున్నాను. ఈరోజు చిలకలూరుపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణలో పార్టీలకు అత్యధికంగా 2 కార్పొరేషన్లు అలాగే 13 మున్సిపాలిటీల్లో 300 కాపులు చైర్మన్లుగా ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎన్నికైన శుభ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణలో అన్ని పార్టీలు వ్యవహరించినాయో అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కాపులకు అత్యధిక సీట్లు ఇచ్చి వారందరినీ కూడా సముచిత స్థానంలో గౌరవించాలని కూడా ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలాగైతే కాపులు ఐక్యతగా ఉండి ఎక్కడ మనకు అవకాశం వచ్చిందో అక్కడ అందరూ కూడా పార్టీలకు అత్యధికంగా మన వాళ్ళని మనం గెలిపించుకోవాలని కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున విన్నవించుకుంటున్నాం. కార్యక్రమాన్ని మన రాష్ట్ర కాపునాడు ఆఫీస్ నందు తెలంగాణ ప్రభుత్వం వారు కాపు సామాజిక వర్గానికి మరి ఎన్నో చైర్మన్ పదవులు కానీ కార్పొరేషన్ ద్వారా పదవులు కానీ వారికి ఎన్నిక ద్వారాగా అవకాశం ఇచ్చినందుకు మరి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అలాగనే ఆంధ్రప్రదేశ్లో కూడా మన యొక్క కాపు సామాజిక వర్గానికి మరి రిజర్వేషన్ ప్రకారం అయినా కూడా మాకు రావాల్సిన కోటాన్ని అందరికి కూడా అవకాశం ఇచ్చి కాపు సామాజిక వర్గంలో ఎక్కువ ఎన్నికలకి అన్ని అవకాశాలు చైర్మన్లు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ కార్పొరేటర్లు కానీ అన్నింటిలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.